యూట్యూబ్‌లో చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడిందండి. మీరు చూసుకున్నారా గత 3, 4 రోజుల్లో మీకు సబ్‌స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతున్నారు. చాలా సబ్‌స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతున్నారు. సో నాకే సబ్‌స్క్రైబర్ డౌన్ అవుతున్నారంటే చాలా అందరికి సబ్‌స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతున్నారన్నమాట. గత 3, 4 రోజుల క్రితం మీరు చూసుకోండి. సో అనలిస్ట్‌లో వెళ్లి చూసుకోండి అన్నమాట. సబ్‌స్క్రైబర్స్ మొత్తం డౌన్ అయిపోతున్నారు. అంటే కొందరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు అన్నమాట. సో అలా కూడా చేసుకుంటలేరు. యూట్యూబ్ మనకు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకొని అట్లా చేసుకుంటుందన్నమాట. సో అన్‌సబ్‌స్క్రైబర్ ఎందుకు అవుతున్నారు? సో మీరు చూసుకోండి ఇప్పుడు అనలిస్ట్‌లో వెళ్లి చూసుకోండి అన్నమాట. సబ్‌స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతున్నారు. యూట్యూబ్ పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి 1K సబ్స్క్రైబ్ కావడం పెద్ద టాస్క్ అన్నమాట. పెద్ద టాస్క్ అండి. సో 1K సబ్స్క్రైబ్ కావాలంటే సో 3-4 మంత్ అవుతుంది, లేదా 3-4 ఇయర్స్ అవుతుంది అనమాట. సో అట్లా మనకు సబ్స్క్రైబర్స్ అయితే అవుతలేరు. సో అయినా ఇప్పుడు మనకు సబ్స్క్రైబ్ అయితే డౌన్ అయిపోతున్నాయి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మీరు తమిళ చూసే ఉంటారు. సో అట్లా మీకు సబ్స్క్రైబ్ అయితే డౌన్ అవుతున్నారు. సో నాకే సబ్స్క్రైబ్ డౌన్ అవుతున్నారు అంటే అందరికీ సబ్స్క్రైబ్ డౌన్ అవుతున్నారు మేడం. మీకు ఇక్కడ అనలిస్ట్‌లో వెళ్ళి చూపిస్తాను చూడండి గాయ్స్. ఇక్కడ చూడండి, అనలిస్ట్‌లో వెళ్ళిపోతాను. అనలిస్ట్ వెళ్ళిపోతే చూడండి, చూపిస్తాను ఇక్కడ. సో సబ్స్క్రైబర్స్ ఎందుకు డౌన్ అవుతున్నారు అంటే చూపిస్తాను 1 సెకండ్. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతాను. సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతే సబ్స్క్రైబర్స్ ఎందుకు డౌన్ అవుతున్నారు ఇక్కడ చూపిస్తాను చూడండి గాయ్స్. సో ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే 8 మార్చ్ కు 2 సబ్స్క్రైబ్ అయితే డౌన్ అయినరు. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే గాయ్స్ చూడండి 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. సో ఈ 2 డేస్ లో 3 డేస్ నాకైతే సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ 10, ఇక్కడ 7, ఇక్కడ 6, ఇక్కడ చూడండి అండ్ 2, ఇట్లా నాకైతే 33-40 సబ్స్క్రైబ్ అయితే డౌన్ అయిపోయినారు. సో నాకైతే డైలీ సబ్స్క్రైబ్ చాలా వస్తుండే. సడన్లీ నాకు సబ్స్క్రైబ్ ఎందుకు డౌన్ అవుతుంది, అన్‌సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటాను అనేది నేను క్వశ్చన్ వేస్తున్నాను అనమాట. సో నేను చూసుకుంటే ఏమైతున్నాయంటే యూట్యూబే మనకు సబ్స్క్రైబ్ అయితే డౌన్ చేస్తున్నాయని నాకైతే తెలిసిందనమాట. సో తెలుసుకున్నాను అనమాట. పెద్ద క్రియేటర్స్ ఇదే చెప్తున్నారు. సో నేను కూడా ఇదే చెప్తున్నాను అనమాట. ఇందులో మనకు 2 రకాలు అండి. గత 2-3 రోజుల్లో మనకు సబ్స్క్రైబర్స్ డిలీట్ చేసిండ్రు. యూట్యూబ్ వాళ్ళు అయితే సబ్స్క్రైబర్స్ డిలీట్ చేసిండ్రు. గత 2-3 రోజుల్లో మనకు 45 lakhs అయితే సబ్స్క్రైబర్స్ డిలీట్ చేసిండ్రు. అంటే సబ్స్క్రైబర్స్ అంటే ఛానల్ డిలీట్ చేసిండ్రు. సో అట్లా కూడా మన ఛానల్ అన్‌సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే రెండవది అనమాట, ఇందులో మనకు రెండవది ఏంటంటే స్పామ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా కూడా ఏంటంటే అన్‌సబ్స్క్రైబ్ అంటే ఫేక్ మెయిల్ ఐడితో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలా కూడా మనకు అన్‌సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటాయి అనమాట. యూట్యూబ్ వాళ్ళైతే అలా కూడా మనకు అన్‌సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని మనకైతే తెలిసిన విషయమే. ఇప్పుడు చూడండి, చాలా ఆడియన్స్ అయితే ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే అంటే సో మనకు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి తొలగిస్తున్నారు అనమాట. సో ఈ పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు తొలగిస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారో అదే మెయిల్ ఐడితో చూస్తారో ఆ సబ్స్క్రైబ్స్ మాత్రమే ఉంటారు. సో మాకైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ తగ్గుతున్నారంటే ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా మనకు సబ్స్క్రైబ్ అయితే తగ్గుతున్నారు అంట. ఇప్పుడు నాకైతే 33-40 సబ్స్క్రైబ్ అయితే తగ్గిపోయారు. ఈ 2-3 డేస్ లో అయితే నాకైతే 40 సబ్స్క్రైబ్ అయితే తగ్గిపోయారు. మీకు కూడా సబ్స్క్రైబ్ అయితే తగ్గిపోతా ఉంటారు. చూసుకోండి, అనలిస్ట్ లో వెళ్ళి చూడండి, మీకైతే సబ్స్క్రైబ్ అయితే డౌన్ అయిపోతారు. సో ఇటు అనలిస్ట్ లో వెళ్ళి చూడండి. సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ చూడండి 10 సబ్స్క్రైబర్స్, ఇక్కడ చూడండి సో 2 సబ్స్క్రైబర్స్, ఇక్కడ చూడండి 10 సబ్స్క్రైబర్స్. సో ఇట్లా నాకైతే సబ్స్క్రైబ్ అయితే తగ్గిపోతుంది. సో మీకు కూడా సబ్స్క్రైబ్ అయితే తగ్గిపోతున్నారు, చూసుకోండి. సో అలా కూడా సబ్స్క్రైబ్ తగ్గిపోతున్నారు. ఒకటి ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటే తగ్గిపోతారు అనుకోవచ్చు. అండ్ రెండోది 45 lakhs ఛానల్ అయితే డిలీట్ చేసి యూట్యూబ్ వాళ్ళు అయితే అలా కూడా ఛానల్ డిలీట్ అయిపోయింది కాబట్టి మనకు కూడా సబ్స్క్రైబ్ అయితే డౌన్ కావచ్చు అని మనకైతే క్వశ్చన్ ఉండొచ్చు అనమాట. సో నేనైతే అలా అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా ఉంది క్వశ్చన్ అయితే నాకు కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ అయితే ఒకటి 45 lakhs ఛానల్స్ అయితే డిలీట్ అయినాయి అని అనుకోవచ్చు. అండ్ రెండోది ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటే అలా కూడా అండ్ అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో దీంట్లో ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. సో ఎవరైతే జెన్యూన్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళైతే కంప్లీట్లీ ఉంటారు. సో అలా అన్నమాట. జెన్యూన్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ అయితే సో ఉంటాయన్నమాట. ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకుంటే అది తొలగిస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు అయితే, అట్లా అనమాట. సో మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ అయితే డైలీ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. నా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అనమాట. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే కంటిన్యూ వస్తుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. సో ఫేక్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఒరిజినల్ మెయిల్ ఐడితో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఉంటాయి అనమాట. సో అలా మీకు సబ్స్క్రైబ్ తగ్గుతూ ఉంటే ఏం ప్రాబ్లం ఏం కాదనమాట. సబ్స్క్రైబ్ డౌన్ అయితే డౌన్ కానీ ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ అయ్యే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే సో వాళ్ళకైతే ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఏంటంటే మానిటైజేషన్ దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ప్రాబ్లం అనమాట. సో అంతకు మించి ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇప్పుడు 2K 4K 5K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఒక 20, 40, 50 సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతాయి అనమాట. సో 40 సబ్స్క్రైబర్స్ వరకు అయితే డౌన్ అయిపోయినాయి అనమాట ఈ మధ్యలో అయితే 2-3 డేస్ లో. సో ఇప్పుడు నుండి అయితే సబ్స్క్రైబ్ అయితే డౌన్ కావన్నమాట. ఏం ప్రాబ్లం అయితే కాదనమాట. సో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ అయితే ఉంటారు. ఒరిజినల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఆడియన్స్ కి చెప్పండి, సబ్స్క్రైబ్ అయితే ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళకి కూడా కామెంట్ చేయండి. 100% వీళ్ళకి కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.